నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను జర్నలిస్ట్ రాణా ప్రతాప్. సో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రజాపాలన ఏదైతే చెప్తా ఉందో, సో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో కంచె గచ్చిబౌలిలో డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇతర డెవలప్మెంట్ కోసం 400 ఎకరాలని పబ్లిక్ ఆప్షన్గా పెడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే అందులో కొంత భాగం భూమి హెచ్సియూలో ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది కాబట్టి సో ఆ భూమిలో చాలా వరకు బయోడైవర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇవన్నీ జీవిస్తున్నాయి. సో హైదరాబాద్లో ఉన్న ఏకైక ఆక్సిజన్ చాలా దగ్గరగా ఉన్న ఆక్సిజన్ ఏదైనా ఫారెస్ట్ ఉందా అంటే అది హెచ్సియూలోనే ఉంది. సో దాన్ని మీరు ఏ విధంగా వేలం వేస్తారని చెప్పేసి హెచ్సియూ స్టూడెంట్స్ కూడా చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సాయంత్రం నుంచి చీకటి పడే టైం నుంచి ఇక కంప్లీట్గా బుల్డోజర్లు కూడా చాలా పెద్ద ఎత్తున యూనివర్సిటీకి వెళ్ళినాయి. సో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లెవెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విద్యార్థులందరూ కూడా వచ్చి తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉంటే అరెస్టులు కూడా చేసేసిన పరిస్థితి. నిన్న ఆల్మోస్ట్ సాయంత్రం 3-4 గంటల నుంచి ఇదంతా తదంగం అంతా కూడా నడుస్తుంది. సో వాళ్ళని అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి. ఒకసారి చూద్దాం, మనం ఆ వీడియోస్ కూడా చూద్దాం. యూనివర్సిటీ అంతా కూడా కంప్లీట్గా హెచ్సియూ అంతా కూడా ఇప్పుడు ఒకటై ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. అది నార్మల్ ల్యాండ్ వద్దురా బాబు, అది బయోడైవర్సిటీ ఉంది కంప్లీట్గా, దాంట్లో చాలా వరకు పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇవన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. సో ఆక్సిజన్ ఇస్తూ ఉంది. సో అలాంటి అడవిని ఏ విధంగా మీరు నాశనం చేస్తారు, ఏ విధంగా అమ్ముతారు, మేము దానికి యాక్సెప్టే చేయము, ఒక్క ఇంచు కూడా పోనీయమని చెప్పి చాలా పెద్ద ఎత్తున యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం రేవంత్ రెడ్డి మాటలు విందాం. దీనిపైన రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో మాట్లాడారు. దీని తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడదాం. కోర్టు కేసులు జరిగినాయి 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో కేటాయి. సో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు సో అది రిజర్వ్ ఫారెస్ట్ కాదు, అందులో జింకలు కావచ్చు, ఇతర పులులు, సింహాలు, జింకలు లేవు, గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తుంది కరెక్టే, గుంట నక్కలు ఉన్నాయి, గుంట నక్కలతో పాటు జింకలు కూడా ఉన్నాయి, కావాలంటే వీడియోస్ కూడా ఉన్నాయి, మనకి ఆ వీడియోస్ కూడా చూద్దాం. సో ఇది ఇంకో మాట ఏం చెప్తారు, మేము డెవలప్డ్ అయిన ఏరియాని ఇంకా డెవలప్మెంట్ కోసం మేము యూజ్ చేస్తామని చెప్పేసి. సో తెలంగాణలో చాలా రాష్ట్రాలు కావచ్చు, చాలా ఏరియాలు డెవలప్ లేవు కదా, ఫస్ట్ వాటిని పట్టించుకోండి కదా. సో ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాని ఇంకెంత డెవలప్ చేస్తారు? మళ్ళీ అది ఇంకోటి ఫారెస్ట్, కంప్లీట్గా కూడా ఫారెస్ట్, అందులో లేక్లు, పాండ్లు, చాలా వరకు రాక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలాంటి వాటిని మీరు ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి విద్యార్థులు చాలా తీవ్రత ఆందోళన చేస్తూ ఉన్నారు. సో హైడ్రా తీసుకొచ్చింది దేనికి? ఆడ లేకులు, కుంటలు, నాళల్ని కాపాడడానికి హైడ్రా తీసుకొచ్చారు. మరి రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని లేకులు కూడా పోతున్నాయని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో హైడ్రా తీసుకొచ్చింది మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ని, లేకుల్ని, గుంటల్ని, నాళల్ని ఇవన్నీ కబ్జా చేసిన వాళ్ళని కాపాడడానికి అండ్ ఇంకోటి వీటిని ఫ్యూచర్ కోసం ఉంచడానికి హైడ్రాని తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆ లేకులు అవన్నీ పోతున్నాయని చూసి విద్యార్థులందరూ కూడా వస్తున్నారు కదా. మరి అందులో ఉన్న దీనివల్ల ఈ ల్యాండ్ అక్విజిషన్ వల్ల, ఈ ల్యాండ్ లెవెలింగ్ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఓకే యాక్సెప్టెడ్, కానీ ఈ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా చాలా వరకు ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో జింకలు కావచ్చు, అడవికి సంబంధించిన జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి. సో వాటిని కాపాడండి, బయోడైవర్సిటీని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉంచాలి అని చెప్పేసి విద్యార్థులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఇంతమంది విద్యార్థులు చేస్తూ ఉంటే అది మళ్ళీ నార్మల్గా ఉస్మాన్ యూనివర్సిటీ లాగా ఓన్లీ స్టేట్కి సంబంధించిన విద్యార్థులు కాకుండా, సో ఒక డిస్ట్రిక్ట్లకు సంబంధించిన విద్యార్థులు కాకుండా ఓవరాల్గా ప్రతి ఇండియాలో ఉన్న స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. సో దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది తెలంగాణ స్టేట్కి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంది చాలా వరకు. ఎందుకంటే వాళ్ళందరూ వేరే స్టేట్ వేరే స్టేట్లు ఉన్న వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, వీడియోస్ తీసి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా వేస్తుంది చెప్పి వాళ్ళు వాట్సాప్లలో, వాళ్ళ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర ఏవైతున్నారో ఆ వీటిలలో పెడతారు. అవి చూసి అక్కడ ఏం చేస్తారు, తెలంగాణ పైన ఒక ఒపీనియన్కి వస్తారు. సో దీనివల్ల యొక్క ల్యాండ్ అక్విజిషన్ వల్ల దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుంది, గవర్నమెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, తెలంగాణ స్టేట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ యూనివర్సిటీ భూమి దొరికిందా అని చెప్పేసి కూడా విద్యార్థులు అక్కడ అంటారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా అక్కడ హైకోర్టుకి అప్పచెప్పింది సగంకి పైగా.
సో దాది అప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొంత భాగం హైకోర్టుకి అప్ప చెప్పి సో దానికి ప్రొటెస్ట్ అప్పుడు కూడా ఇలా అయింది. మళ్ళీ ఇప్పుడు హెచ్సియూలో సంబంధించి కొంతమంది ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా హెచ్సియూలో ఉంది కాబట్టి మేము కాపాడుకుంటూ వస్తున్నాం, అది అడవిలో ఉంది, దానివల్ల చాలా వరకు పర్యావరణానికి మేలు జరుగుతుంది, సో అలాంటి ల్యాండ్ ఎందుకు అని చెప్పేసి అంటారు. సో ఎప్పుడో 100 సంవత్సరాల కింద నిజాం రాజులే 2400 ఎకరాలు ఉస్మాన్ యూనివర్సిటీకి ఫ్యూచర్లో చదువు కోసమే యూజ్ కావాలని చెప్పేసి ఆ ల్యాండ్ ఆ విధంగా అప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయి, ఉన్నంత వీలైనంత ల్యాండ్లు అవి ఇవి అమ్ముతా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఇతర వాటికి యూజ్ చేస్తున్నాయి. సో ఈ ల్యాండ్ అమ్మి ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ అని చేసి ఐటీలు డెవలప్ చేస్తారు, ఇంకా కావాలంటే నిధులు ఆ ల్యాండ్ అమ్మేసి వచ్చిన డబ్బులతో ప్రజలకు సంక్షేమం కోసం యూజ్ చేస్తామని చెప్పి చెప్తారు. సో ప్రజలకు మెయిన్గా కావాల్సింది విద్య, వైద్యం. సో వైద్యం ఎక్కడో ఎలాగో పట్టించుకుంటలేరు, బడ్జెట్లో కూడా ఏడో కూడా వైద్యాన్ని గురించి పెడతలేరు. సో విద్యకి కావాల్సిన భూములు కావచ్చు, విద్యకు సంబంధించిన భూములు కావచ్చు, అవన్నీ కూడా అమ్ముతా ఉన్నారు. సో ఇంకేం చేస్తున్నారు మీరు ప్రజలకు సంక్షేమం? సో ప్రజలు కూడా ఒకసారి ఆలోచిస్తారు, మనకి కావాల్సింది విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతాం మనం. అలాంటి కాకుండా ఇవన్నీ ఈ విధంగా చేస్తాను. ఇంకోటి నేను హెచ్సియూలో కూడా ఏ విధంగా చేసారో ఒకసారి చూద్దాం మనం. Sorry, night time. సో సౌండ్ వినిపించింది కదా, అంటే అన్నారుగా రేవంత్ రెడ్డి గారు అక్కడ జంతువులు లేవు ఏం లేవు అని చెప్పేసి, నెమళ్ళు సౌండ్ వినిపిస్తుంది కదా, నెమళ్ళు ఇతర జంతువులు ఇతర పక్షుల సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను నేను. సో ఇట్లా రాత్రిపూట బుల్డోజ్ చేస్తూ ఉంటే, రాత్రిపూట చెట్లు నరికేస్తూ ఉంటే పక్షులు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, అవన్నీ ఉరుతా ఉన్నాయి అక్కడ. సో క్లియర్గా మనకు అర్థమైంది, ఈ వీడియోలో మనం క్లియర్గా కూడా చూడొచ్చు, మనం వినొచ్చు, ఆ సౌండ్ క్లియర్గా వినొచ్చు. సో ఈ విధంగా కంప్లీట్గా ఉంటే మన కేబీఆర్ పార్క్లోనేమో నెమళ్ళని కాపాడడానికి కూడా స్పెషల్గా అవన్నీ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ హెచ్సియూలో కూడా చాలా వరకు నెమళ్ళు ఉన్నాయి కదా. సో నా ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ అక్కడ పిహెచ్డీ కొంతమంది చేస్తారు, ఎంబీఏ చదువుతారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో కిటికీలోకి ఎందుకు వస్తే నెమళ్ళు వచ్చి అట్లా పోతూ ఉంటాయి. సో జింకలు వాళ్ళ హాస్టల్లో బయటకు వచ్చి అక్కడక్కడ జింకలు తిరుగుతూ ఉంటాయి ఫ్రీగా. సో మీరేమో జంతువులు లేవు ఏం లేవు అని చెప్పి చెప్తారు, కానీ అక్కడ అన్ని జింకలు కావచ్చు, జంతువులు కావచ్చు ఉన్నాయి కదా. సో వాటిని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది కదా. ఇక చూడండి నెమళ్ళు. సో జింకలు లేవు అధ్యక్ష అని చెప్పారు కదా, జింకలు పులులు జింకలు అవన్నీ లేవు అధ్యక్ష, గుంటనక్కలు ఉన్నాయని చెప్పారు కదా. సో ఇగో సార్ జింకలు. అయ్యో జింకలు, నెమళ్ళు, ఇంకా ఇతర ఇంకా చాలా ఉన్నాయి అందులో. సో నిన్న విద్యార్థులను కావచ్చు లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ, everyone, today we reached the East Campus with getting the information that police was barricading the entire East Campus and JCBs were working to destroy the forest over there, and we have reached there and we just wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle and they are taking us away, and they are not even the forest over there. There are 6 students here in this vehicle and they are taking us away, and they are not even telling us to where they are taking us. They have already crossed the Gachibowli PS. This is clear kidnapping from the police. The students are here. There are 3 girls in this. And there are 3 girls in this vehicle. They have forcibly taken us. They have touched the girls without consent, and this cannot be tolerated. I request everyone to reach East Campus as soon as possible. वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं. हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है. East Campus and they हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है. खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे, और मैं तो वापस भी जाने लगी थी. मुझे उठा के, मुझे बहुत गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है, और मेरा फोन भी छीन लिए. मुझे इतना जगह पे छुआ है,
सकती। मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़ी संख्या में इकट्ठे हुई है, ये मोबिलाइजेशन बहुत जरूरी है। इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है। సో చూసారు కదా, ఈ విధంగా అంటే విద్యార్థులు నిన్న సడన్గా బుల్డోజర్స్ మా క్యాంపస్లోకి ఎందుకు వచ్చినాయని చెప్పేసి వాళ్ళందరూ అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటే, సో ఆ విధంగా వచ్చి సో ఎక్కడెక్కడ ఇష్టం వచ్చిన దగ్గర పట్టుకొని కూడా తీసుకెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళ విద్యార్థులు చెప్తారు. సో అక్కడ ఉన్న విద్యార్థులు ఓన్లీ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కాదు, సో ఓవరాల్గా స్టేట్ ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు. సో ఇప్పుడు ఆ రాష్ట్రం అంతట్లో కూడా మన తెలంగాణ పరువు కావచ్చు, మన కాంగ్రెస్ పరువు ఏమవుతుంది? సో ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంత క్లియర్గా. చూడండి నేను విద్యార్థులని సో ఇందులో చూడండి, వీడియోలో చూడండి ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని ఏ విధంగా తీసుకుపోతారో. ఇదో జుట్టు కాడ పట్టుకొని గుంజుకుపోతారు చూడ, ఆడ నూకేశారు. ముంగడ బాయ్స్ ఉన్నారు, బాయ్స్ కాడ నూకేశారు. ఎట్లా ఏ విధంగా అంటే ఎందుకు ఇంత ఉత్సాహం పోలీస్ అధికారులకు కూడా ఎందుకు ఇంత ఉత్సాహం? అక్కడ విద్యార్థులు పోయి వాళ్ళు చదువుకోనికి వస్తారు. సో అలాంటి వాళ్ళని మీరు ఈ విధంగా గుంజుకోవడం, ఈ విధంగా సో కానీ కాలు వీళ్ళు ఎత్తుతారు. సపోజ్ అతనికి ఏమైనా అయితే చూడండి, సో మరీ అంతగానే మేము అవసరం కాలు వీళ్ళు అట్లా గుంజుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూపిస్తలేము. సో ఇట్లా ఈ విధంగా అంటే ఇంత ఇష్టం వచ్చినట్టు అట్లా పట్టుకోవడం, అట్లా గుంజుకోవడం, అట్లా అరెస్ట్ చేయడం ఏం అవసరం వచ్చింది? ప్రభుత్వం క్లియర్ చెప్పొచ్చు కదా. ప్రభుత్వ అధికారులు కొంతమంది వచ్చి అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని కూర్చొని, లేదు బాబు ఇది మీ యూనివర్సిటీ కాదు, ఇది ఆ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు క్లియర్గా చెప్పి డిస్కషన్ చేసి, సో ఆ ఫారెస్ట్ ఏదైతే పోతుందో దానికి సంబంధించి ఇంకా ఇతర చేస్తామని చెప్పి చెప్పొచ్చు కదా. చెప్పకుండా ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు నిన్న ఉగాది, ఈరోజు రంజాన్, సో 2 రోజులు పెట్టుకొని ఫెస్టివల్ ఉంటుంది, ఇలాగ యూనివర్సిటీలో విద్యార్థులు ఉంటారు అని చెప్పి చెప్పుకొని, సో ఈ విధంగా రాత్రి వచ్చి కంప్లీట్ నైట్ అంతా చేయాల్సిన అవసరం ఏముంది డెవలప్మెంట్? సో నైట్ అంతా కూడా అందరూ లెవెలింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఇంత అర్జెంట్గా ఇంత ఎమర్జెన్సీగా సో చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇంత అర్జెంట్గా ఇంత చేయాల్సిన ఏముంది? ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా చాలా వరకు ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులు డెవలప్మెంట్ చాలా ఉన్నాయి కదా. అలాంటి యూనివర్సిటీలో ఎందుకు పెట్టుకోరు? సో యూనివర్సిటీని డెవలప్ చేస్తా అని చెప్పేసి ఒకవైపు కంప్లీట్గా కూడా, ఒకవైపు దామగుండం అది పోయింది, ఆడ కూడా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అంతా పోయింది, సెంట్రల్ కిందకి వచ్చిందా అది ఇంకోటి పక్కన పెడితే, సో మూసీ నది సుందరీకరణ అనేది ప్రభుత్వం చెప్తుంది. సో మూసీ నది స్టార్ట్ అవుతున్న దామగుండం కాడ పోతుంది, అక్కడ కూడా అడ్డుపడదు గవర్నమెంట్. ఇటేమో అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఏమో హైకోర్టుకి ఇచ్చేస్తుంది. సో అప్పుడు కూడా ఈ విద్యార్థులకు సంబంధించిన ల్యాండ్, యూనివర్సిటీ చదువు కోసం చేయాల్సిన ల్యాండ్ని సో ఈ విధంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ గచ్చబౌలి ఏరియాలో కూడా సో అక్కడ యూనివర్సిటీ కావచ్చు, ఇతర దానికి కూడా అవసరమయ్యే ల్యాండ్ కావచ్చు, ఇంకో దానికి యూజ్ అయ్యే ల్యాండ్ కూడా, సో మెయిన్గా ఫారెస్ట్ ఉన్న ల్యాండ్. ఇప్పుడు ఎటువైపు పర్యావరణ వాళ్ళందరూ కూడా సో పర్యావరణం కోసం అది అని చెప్పి చెప్తా ఉంటారు కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఫారెస్ట్ రిజర్వేషన్ బోర్డు కావచ్చు, ఇలా ఈ విధంగా సో ఇతర పర్యావరణానికి సంబంధించి కాపాడడానికి వాళ్ళందరూ ఎటువైరు మళ్ళా. సో ఇటు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు, సో వాళ్ళందరూ ఎటువైరు మళ్ళీ ఇప్పుడు అడుగుతలేరు మళ్ళీ. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు కదా, విద్యా కమిషన్ సంబంధించిన మెంబర్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటారు కదా. సో హరగోపాల్ సార్ మీరు ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు, మళ్ళీ మీరు ఎందుకు చెప్పలేకపోతారు గవర్నమెంట్కి? సార్ అది అక్కడ చాలా వరకు ఉన్నాయి, నేను అక్కడ ప్రొఫెసర్గా ఉన్నా, నేను అక్కడ చూసినా, నేను దగ్గర ఉండి చూసినా, నాకైనా ఇప్పుడున్న విద్యార్థుల కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీకు ఉండొచ్చు ఆ యూనివర్సిటీలో. సో మళ్ళీ మీరు చెప్పొచ్చు కదా సార్ గవర్నమెంట్కి ఈ విధంగా ఉంటుంది ఇది అని చెప్పేసి. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా చూడవచ్చు మనం. ఈ విధంగా విద్యార్థులు కావచ్చు ఎంత కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అది పర్యావరణానికి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతా ఉంది, ఆక్సిజన్ నాట్ ఫర్ ఆక్షన్ అని చెప్పేసి, అండ్ ల్యాండ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో ముందే ఒకవైపు పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది హైదరాబాద్లో, ఇవన్నీ డెవలప్మెంట్ అంతా అవుతుంది, ఇదవుతుంది, పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది అని చెప్పి చెప్తా ఉండని. ఇంకోవైపు హైదరాబాద్కి సంబంధించిన దగ్గర చుట్టుపక్కల ఉన్న వికారాబాద్ దామగూడెం అది దగ్గర ఉంటే అది పోతా ఉంది. సో ఇటేమో హెచ్సియూకి సంబంధించి ఇది పోతుంది, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆడ సగం పోతాను. సో ఈ విధంగా కంప్లీట్గా పోతాను అని చెప్పి విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళనేమో ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. సో దాడి ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో కూర్చొని చెప్పొచ్చు కదా, కూర్చొని చర్చించవచ్చు కదా. యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు అక్కడ ఉంటారు. సో వాళ్ళని కూర్చుని వాళ్ళని పిలిపించి ఒక బహిరంగ సభ కావచ్చు అలాంటిది పెట్టి మీరు చెప్పొచ్చు కదా. సో ఈ ప్రభుత్వం ఇట్లుండే ఈ యాక్షన్ తీసుకుని దీనివల్ల ఎంతమంది డెవలప్ అవుతారు అని చెప్పి చెప్పొచ్చు కదా.
అలాంటి చెప్పకుండా రాత్రి వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి ఇవన్నీ ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంది? సో ఇంకా మాట్లాడదాం ఒకసారి. మనం ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందని చెప్పేసి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి, ఒకసారి మాట్లాడదాం సీనుతోని. మీరు కాల్ చేసి లిఫ్ట్ చేస్తే ఒకసారి ఇంకోసారి ట్రై చేద్దాం. హలో సీను, లైవ్లో ఉన్నారు? ఏం జరిగింది సీను? అసలు నిన్న ఎందుకు పోలీసులు ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది విద్యార్థుల మీద? అంటే మీరు ఏమైనా ప్రశ్నించారా, లేకపోతే ఏమైనా చేయడానికి వెళ్ళారా, లేకపోతే అడగడానికి వెళ్తే లాఠీ చార్జ్ అసలు ఎందుకు, ఏం జరిగింది నిన్న? నిన్న హాలిడే ఉంది క్యాంపస్ లో. సడన్ గా ఒకేసారి జేసీబీలు వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నాయి మొత్తం కంచా. సో అయితే యూనివర్సిటీ మొత్తం స్టూడెంట్స్ అందరు కలిసి స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో అసలు ఏం జరుగుతున్న వెళ్ళినప్పుడు ఒక పోలీసు వాళ్ళు ఒక 100 మంది పైగా లాఠీలు పట్టుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా కొడుతూ మహిళల్ని కూడా చూడకుండా పరిగొడ్లను లాగినట్టు లాక్కుంటూ తీసుకెళ్లి వ్యాన్ లో వేసి వాళ్ళ మీద కేసు వేయడం కూడా జరిగింది. నేను అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇది. అంటే ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ తెలియకుండా. ఈ రోజు కూడా హాలిడే ఉంది యాక్చువల్ గా. ఈ రోజు అటు వెళ్తే 144 సెక్షన్ పెట్టి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉందని ఈ రోజు ఫోరెన్స్ ఏం చేయట్లేదు ప్రోగ్రామ్ కూడా. 144 సెక్షన్ పెట్టి కేసు పెడతామని చెప్తే ఇంకెవరు ఏం సపోర్ట్ చేస్తలేదు స్టూడెంట్స్. అంటే ఆల్రెడీ ఇద్దరి మీద కేసు అయింది. ఇద్దరి మీద నిన్న కేసు కూడా పెట్టి రాయింది. కేసు అయింది, ఇద్దరి మీద కేసు అయింది ఆల్రెడీ. కేసు అయింది. ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు డైరెక్ట్. ఇక ఎటువంటి అటు పక్క వెళ్ళొద్దు అట్లా పెట్టారనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిన్న చాలా మీరు చూసే ఉంటారు గ్రూపులలో వీడియోస్ చాలా లోపల మీడియా కూడా ఎంట్రీ చేయట్లేదు. మీడియా ఎంట్రీ చేయట్లేదు లోపలికి. అసలు అక్కడ జరిగేది ఏంటంటే మీరు చూసే ఉంటారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్యాంపస్ లో పక్షులు లేవు, జంతువులు లేవు, పాములు లేవు, ఏం లేవు అని మాట్లాడుతూ. అవునవును చెప్తా ఉన్నారు. జంతువులు ఏం లేవంట కదా, గుంట నక్కలే ఉన్నాయంట కేవలం. లేదు అసలు క్యాంపస్ లో అది రమ్మని చెప్పండి చూపిస్తాం మొత్తము. మన వాలీబాల్ ఆటకు వచ్చారు రీసెంట్ గా రేవంత్ రెడ్డి. అవును ఫుట్బాల్ కూడా ఆడారు. ఫుట్బాల్ ఆటకు వచ్చాడు. ఫుట్బాల్ ఆటకు వచ్చిండు. ఆ రోజు వచ్చిన కాంచి తర్వాత కన్ను పడ్డదేమో క్యాంపస్ మీద తెలియదు కాకపోతే మాకైతే. పచ్చడి వాతావరణం, చెట్లు, రకరకాల చెట్లు, పక్షులు, పాములు, జింకలు, అడవి పందులు, రకరకాల నెమళ్ళు, చాలా విలాసమైన అడవి మొత్తం చాలా స్వచ్ఛంగా ఉండే చెరువులు ఉన్న లోపల. అలాంటి ప్రాంతాన్ని మొత్తం 40 ఎకరాలని 40,000 అమ్ముకుంటానని అతను చాలా బయట. ఇప్పుడు మేము ఎంతో ప్రేరణ చేస్తాం వారకాంచెల్లి రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంత మూర్ఖత్వంగా పద్ధతి కాదు ఇది. ఇంకొకటి ఏంటంటే మీకు తెలియాల్సింది మీ టీ ద్వారా ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి కూడా మా క్యాంపస్ కు వచ్చి ఇదే యూనివర్సిటీలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నప్పుడు కూడా అప్పుడు యూనివర్సిటీ వాళ్ళందరూ కూర్చొని మా ల్యాండ్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్తూ అప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ఏం అనకుండా డిస్టర్బెన్స్ చేయకుండా వేరే కాడ ఉర్దూ యూనివర్సిటీకి ల్యాండ్ ఎక్కడానికి జరిగింది. అంటే మీరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యాశాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా మీ ఇంత వాళ్ళంతా సెన్సిటివ్ గా మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయలేదంటే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం అని మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, అందరికి మహిళలకి ఉచిత బస్సు అని అదే చెప్పి నిన్న మీరు చూసేవారు గ్రూపుల్లో మహిళల్ని ఎట్లనైతే గుడ్లని కొడతారు బయట గొడవ ఇడ్చుకుంటా వెళ్ళి చేసాం బస్సులు వేసి తీసుకెళ్ళారు. కనీసం దయాదర్శనం లేకుండా పోలీస్ వ్యవస్థకు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది లోపల. సో ఇంకోటి సీను, అక్కడ మన రాష్ట్ర విద్యార్థులే కాకుండా ఇంకా ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా ఉంటారు. అంటే వేరే స్టేట్స్ కి సంబంధించిన విద్యార్థులు, ఇంటర్నేషనల్ విద్యార్థులు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు మన తెలంగాణ గురించి? అంటే ఈ యాక్షన్ వల్ల, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ వల్ల వాళ్ళ నుంచి ఎట్లుంది అంటే ఏమంటారు వాళ్ళు? మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు. క్యాంపస్ లో ఇప్పుడు దేశంలో
ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అవును. వీళ్ళే కాకుండా ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా చదువుతున్నారు. రష్యా నుంచి కావచ్చు, లేదా సౌత్ ఆఫ్రికా కావచ్చు, వేరే స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే క్యాంపస్ లో మాకుందే తక్కువ ల్యాండ్, 2300 ఎకరాల ల్యాండ్ ఉండే యాక్చువల్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు. ఆ ల్యాండ్ కొంచెం ఇప్పుడు TSRT6 పక్కన పడి బస్తీ కొంచెం కొంత భూమి పోయింది, ఇటు పక్కన పడి IIIT కొంచెం భూమి పోయింది, ఇటు పక్క మన ఆడిటోరియం కట్టారు కొత్త, దాని ఏమంటారు స్పోర్ట్స్ కాంప్లెక్స్, అటు కొంత భూమి పోయింది. అంటే భూమి ప్రతిసారి కొంచెం పోతూ వస్తుంది. ఇప్పటికే చాలా తక్కువ భూమి ఉంది, అయినా ఇప్పటికీ భూమి లాగా అంటే మేము ప్రొటెక్ట్ చేసుకుందామని అనుకుంటే రేవంత్ రెడ్డి ఆ భూమి ప్రభుత్వ భూమి మేము 25 years కోర్టులో అన్నాం, సుప్రీం కోర్టులో అని. ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమే కదా ఇది. అవును. ఇప్పుడు యూనివర్సిటీస్ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళే ఇదే యూనివర్సిటీ చదువు శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళిద్దరు వాళ్ళ క్యాబినెట్ లో పనిచేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ తల్లి తల్లి రొమ్మ గుద్దినట్టు వాళ్ళు ఏం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఏం చప్పుడు చేయట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది కనీసం యూనివర్సిటీ అనేది ఎంత విజ్ఞానాన్ని పెంచేది యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు. ఇప్పుడు అందరూ చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ జేఎస్ ఒకటి ఏర్పడ్డది, స్టూడెంట్స్, ఆ టీచర్స్, ఫ్యాకల్టీ అందరూ కలిసి. కానీ వీళ్ళు పోలీస్ వ్యవస్థని ఇంకెక్కువ ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెడుతూ కేసులు బనాయించి చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్గా ఏమన్నా సరే మాకు కాల్ చేయండి. సో చూసారు కదా, అంటే ఈ విధంగా యూనివర్సిటీ ల్యాండ్ ఆల్రెడీ గతంలో చాలా వాటికి అక్కడ దగ్గర పడుతున్న వేరే ఇతర వాటికి కూడా ఆల్రెడీ యూనివర్సిటీ ల్యాండ్ పోయింది. సో ఇంకా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ విద్యార్థులు కూడా అంటారు. సో అయితే గవర్నమెంట్ ల్యాండ్ అయిండొచ్చు, కానీ అక్కడ చాలా వరకు జంతువులు అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ విద్యార్థులు లైవ్గా చెప్తున్నారు, సార్ మీకు ఒకవేళ కనిపించకపోతే రండి మేము వచ్చి చూపిస్తామని చెప్పేసి. ఈ వీడియోస్ ఏవైతే ఇంతకుముందు నేను చూపించాను జింకలు, అవన్నీ వీడియోస్ చూపించాను కదా, అవన్నీ నిన్న నైట్ తీసినాయి, మొన్న. సో ఈ వీక్లో నుంచి తీస్తున్న వీడియోస్ అవన్నీ. సో ఈ విధంగా నిన్న నైట్ మనం చూసాం, నిన్న నైట్ బుల్డోజర్ వచ్చి బుల్డోజ్ చేస్తుంటే నెమ్ములు ఎట్లా అవుతున్నాయి రాత్రిపూట, ఏమవుతుందని తెలియక భయంతో. సో ఇట్లా ఈ విధంగా జరుగుతూ ఉంది. అసలు ఏది ప్రజాపాలన, ప్రభుత్వ భూమి అంటారు. సో ప్రభుత్వం అంటే ఏంది? గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజలే కదా, ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ కదా. సో ప్రజల భూమిని ప్రజల కోసం యూజ్ చేస్తారు, కానీ వద్దంటారు కదా అక్కడ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ వద్దంటారు కదా. సో అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడే అవసరం కూడా ఉంది కదా. సరే ఇంకో స్టూడెంట్తో మాట్లాడదాం. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా కూడా HCU నుంచి స్టూడెంట్స్ కూడా వీళ్ళందరూ కూడా అంటా ఉన్నారు. సో అసలు మా భూమి ఎందుకు ఇస్తాం మేము, ఇంకోటి విద్యార్థులకు సంబంధించిన భూమి కావచ్చు, యూనివర్సిటీ కోసం, చదువు కోసం, విద్యారంగానికి అవసరమయ్యే భూమి, అవసరమైతే ఇంకా ఏమైనా రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, అలాంటివి కూడా పెట్టవచ్చు. కానీ సో ఈ విధంగా తీసుకెళ్ళి ఎవరికో అమ్ముతామని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి చెప్తాను. ఈ యూనివర్సిటీ కాకుండా ఇంకా ఇతర చాలా వరకు యూనివర్సిటీస్ నుంచి వేరే యూనివర్సిటీ, ఇఫ్లో కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ, అక్కడి నుంచి కూడా విద్యార్థులు చాలా వరకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో మెయిన్గా ఉస్మాన్ యూనివర్సిటీ గురించి రీసెంట్గా నేను ఒక అడ్వకేట్ గారిది ఇంటర్వ్యూ చేస్తాను. అంటే వాళ్ళు చెప్తారు ఒకప్పుడు ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉస్మాన్ యూనివర్సిటీలో, ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో నార్మల్గా బయట రోడ్ల పైన కావచ్చు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఏమైనా పెరిగినా సరే వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంట. అంటే ఒక సామాజిక దృక్పథంతో సో ప్రజలకు కావచ్చు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. అలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఎటువైనాయి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్న పరిస్థితి. సో ఎటువంటి మనం చూడొచ్చు ఇప్పుడు కూడా ఉద్యమాలు. సో రీసెంట్గా ఉస్మానియాలో వచ్చిన VC రిజిస్టర్ ఇచ్చిన సర్కులర్ వల్ల ఎంత పెద్ద రచన అవుతుందో మనందరికీ తెలుసు. సో ఆ సర్కులర్ని చూసి HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ యూనియన్ కూడా ఒక సర్కులర్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు ఉస్మాన్ యూనివర్సిటీకి. ఏమని
అసలు మీరు ఈ సర్కులర్ ఏది ఇచ్చారో అది అప్రజాస్వామికం. సో కంపల్సరీ ఆ సర్కులర్ అనేది రిటర్న్ తీసుకోవాలని చెప్పి పంపారు. సో అలాంటి మన ఉస్మానియాలో వచ్చిన ఒక సమస్య వల్ల హెచ్యూ సపోర్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్యూ కూడా మన ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, యూనివర్సిటీలో చాలామంది ఎప్పటి నుంచో ఉన్న ప్రొఫెసర్కి వాళ్ళందరూ చెప్తారు ఒకప్పుడు ఉద్యమాలు వేరు, ఇప్పుడు ఉద్యమాలు వేరు. ఇప్పుడు ఉద్యమాలు కేవలం వాళ్ళ హైప్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి, లేకపోతే పబ్లిక్లో కనిపించడానికి చేస్తున్న ఉద్యమాలు మాత్రమే అని చెప్పి చెప్పుకొచ్చుకున్న పరిస్థితికి వచ్చినాం ఇప్పుడు. సో మనం కూడా వాళ్ళే విధంగా అయితే మనకు స్టాండ్గా నిలబడ్డారు, మనం కూడా స్టాండ్గా నిలవాల్సిన అవసరం ఉంది కదా. సో మాట్లాడదాం ఇంకోటి దీనిపైన ఇఫ్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫారెన్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో అతను కూడా దీని గురించి మేము కూడా ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా అని చెప్పారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం, వికాస్తోని. హలో వికాస్, మీరు లైవ్లో ఉన్నారు, ఒక 2 minutes. ఓకే ఓకే చెప్పండి. యా, సో ఇఫ్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వికాస్ ఉన్నారు ప్రస్తుతం, ఒకసారి మాట్లాడదాం. యా వికాస్, ఇది హెచ్సియూలో చూస్తున్నావు కదా, ఈ ఘటన గురించి చూస్తున్నారు కదా, ఏం నడుస్తుంది చర్చ మీ ఇఫ్లో యూనివర్సిటీలో ఏం నడుస్తుంది, ఏం మాట్లాడుకుంటారు మీరు? అంటే ఒక విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే పేద విద్యార్థులు, ఎక్కడైతే బహుజన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళు వచ్చి చదువుకునే స్పేసెస్ లో ఎట్లా చదువు నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు హెచ్యూ చూసినా గానీ, ఉస్మానియా చూసినా గానీ, ఇఫ్లు చూసినా గానీ, ఒకవేళ ఇంట్లో కనుక కాస్ట్ సెన్సస్ నిర్వహిస్తే ఏ కులానికి చెందిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే పేద బలహీన వర్గాల నుంచి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో ఇది ఏంటంటే ఒక కుట్రపూరితమైన, అంటే ఒక ప్లాంట్ స్ట్రక్చర్ తో వస్తున్నారు అన్నట్టు వీళ్ళందరూ. బోత్ రెండు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఏ ప్రభుత్వం కూడా పేదలు చదువుకునే స్పేసెస్ లో పేద వర్గాల నుంచి వచ్చిన చదువుకునే స్పేసెస్ ని అనుకోవట్లేదు అన్నట్టు. అక్కడ ఒకవైపు భూములను అమ్ముతున్నారు, ఒకవైపు ఉద్యమాలను నిరసిస్తున్నారు, అంటే ఉద్యమాలు చేయకుండా ఆపుతున్నారు. సో ఇది స్ట్రక్చరల్ గా వస్తున్నారు అన్నట్టు. ఎక్కడైతే పేదల గొంతుని ఎక్కడైతే వినిపిస్తానో ఆ గొంతులు వినబడే జాగలని అమ్మేస్తున్నారు అన్నట్టు. ఉస్మానియాలో చూసినా గానీ మొన్న జరిగిన రీసెంట్ సర్క్యులర్ ని చూడండి. ఇప్పుడు నా ఊరు మాట్లాడకపోతే ఉస్మానియా మాట్లాడతాను అన్నట్టు. నా ఊర్లో జరిగిన బాధని ఉస్మానియాలో వినిపించగలుగుతాను అన్నట్టు. కాకపోతే దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యం, ఏ ప్రభుత్వం అయితే అన్నిటి మీద ఉందో అదే ప్రభుత్వం ఇప్పుడు ఆ డెమోక్రటిక్ వాల్యూస్ అన్నిటినీ కాల రాస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే మన ప్రియతమ నేత భారతదేశం అంతా తిరుగుతుండో, భారత్ జోడో అనుకుంటా, అదే ప్రభుత్వం, అదే నేత నడిపిస్తున్న ప్రభుత్వంలో అవే భూములని వేలం వేస్తున్నాయి అన్నట్టు. అంటే ఒక విధంగా చూస్తే కనీసం పేద ప్రజలు ఎక్కడైతే విశ్వవిద్యాలయాలలో వచ్చి చదువుకుంటారో ఆ స్పేసెస్ అన్నిటిని రెండు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఆ స్పేసెస్ ని అమ్మేసి ప్రైవేటీకరణ చేస్తున్నాయి. ఆ స్పేసెస్ లలో ప్రైవేట్ వాళ్ళని దించేస్తున్నారు. ఒకవైపు విద్యను అమ్ముతున్నారు, ఒకవైపు విద్య కోసం ఎక్కడి నుంచి అయితే విద్యార్థులు అంటే ఊరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకునే జాగాలను కూడా అమ్ముతున్నారు. అంటే ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ది కాబట్టి మేము గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం, సంక్షేమం కోసం, ప్రజల కోసం అమ్ముతున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నాయి. ఏ భూమి గవర్నమెంట్ కాదు, ప్రతి భూమి గవర్నమెంట్ కంటూ భూమి లేనే లేదు. అంత భూమి ఉన్నదంటే అది పేద ప్రజల వర్గాలంటే. ఆ రోజు మాన్యార్ కాంచీరామ్ ఏమన్నారంటే దెర్ ఇస్ నో గవర్నమెంట్ ల్యాండ్, ఆల్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పబ్లిక్. ఒకవేళ ప్రభుత్వ భూమి ఉందనుకుంటే ఆ ప్రభుత్వ భూమి పేదల భూమి అది, కానీ కార్పొరేట్ హైటెక్ సిటీలు కట్టే వాళ్ళ భూములు కావన్నీ. ఈ రోజు అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నావా? అంటే భూములు అమ్ముతే గానీ ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితిలలో ఉన్నావా? ఒకవైపు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నుంచి ఇప్పుడు దివాలా తీస్తున్న ప్రభుత్వం కదా, మరి దివాలా తీస్తున్న బడ్జెట్ తీసుకొచ్చిన అంటే ప్రభుత్వం దానికి చిత్తశుద్ధి లేదా ఏ మాత్రం? ఒకవైపు ధనిక రాష్ట్రంలోనే ఉండే అన్నట్టు ఒక 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు భూమి అమ్ముతే గానీ నడవని రోజులకు తెచ్చినామంటే ఎవరిది బాధ్యత? అంటే ప్రభుత్వాన్ని నడిపే మనుషులదా లేకపోతే ఈ ప్రజలదా? ఎందుకంటే రెండు విధాలల్లా లాస్ అయ్యేది ఎవరంటే పేద ప్రజలు. అవును, పేద ప్రజలు మాత్రమే. నాలాంటి
నాలాంటి విద్యార్థులు ఊరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు చూడండి, అది కేవలం అది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాబట్టి. అవును. ఒకవేళ అవి లేకపోయి ఉంటే మేము ఇక్కడ రాకపోదు. ఈ పాటికి నేను నా ఊర్లో నా గొడ్లు మేపుకుందు కావచ్చు, బర్రెలు మేపుకుందు కావచ్చు, లేకపోతే ఈ పాటికి చదువు ఉంది కాబట్టి ఇంతంత పెళ్లి చేసుకోలే కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంది కావచ్చు. కేవలం ఏం చేస్తున్నారంటే పేదలు చదువుకునే జాగలలో పేదల్ని ఎట్లా విద్య నుంచి దూరం చేయాలని ఒక పెద్ద కుట్ర ఇది. ఈ కుట్ర నుంచి ఎట్లా బయటపడతామో ఏమో ఇంకా తెలియట్లేదు కానీ ఒకవైపు అందరం విద్యార్థులు అందరం కలిసి మీ ఇఫ్లో నుంచి ఉంటుందా ఏమన్నా ప్రొటెస్ట్ కానీ అట్లా ఏమన్నా ఉందా? స్టాండ్ తీసుకుంటారా? ఆల్రెడీ మొన్న రీసెంట్ గా జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ, హెచ్సి యూనివర్సిటీలలో వాటిని ఖండిస్తూ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసినాం. ఇప్పుడు రేపు రాత్రి 9:30కు ఒక గ్యాదరింగ్ కి పిలిచినాం. సాలిడారిటీ మద్దతు తెలుపుతూ, విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఒక గ్యాదరింగ్ పిలిచినాం. ఒకవేళ ప్రభుత్వాలు వినకపోతే, విద్యార్థుల డిమాండ్లను వినకపోతే దీన్ని భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ దేశ వ్యాప్తంగా తీసుకుపోయే కార్యాచరణలో ఉంటాం అన్నట్టు అందరం విద్యార్థులం కలిసి. ముందే చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాల నుంచి మళ్ళీ కొత్త ఉద్యమాలు మొదలైతాయి. విద్యార్థి ఉద్యమాలకు ఇదే జాగ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ రాష్ట్ర గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఆ భూములు అమ్మడం అనే ఒక నిర్ణయాన్ని తక్షణమే వెంటనే బ్యాక్ డౌన్ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ సర్క్యులర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సర్క్యులర్ ని తక్షణమే రోల్ బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కనీసం మినిమం ఉండాల్సిన బేసిక్ రైట్స్ అన్నట్టు విద్యార్థులకు. ఒకవైపు భూములు లేకపోతే చదువు లేదు. ఈ రోజు మా ఈఫ్లూ యూనివర్సిటీ ఉంది, 30 ఎకరాలలో ఉంది. ఎవరిని అడిగినా గానీ, ఏ జాగా అడిగినా గానీ స్పేస్ లేదు ఈ యూనివర్సిటీలో అని అంటారు. అదో పెద్ద సమస్య మాకు. ఈ రోజు అక్కడ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఉన్న దాన్ని 400 అమ్ముతున్నారట. అంటే 100 ఎకరాలు ఎంత ఇంపార్టెంటో మాకు తెలుస్తా అన్నట్టు, ఆ భూమి విలువ ఎంతో. ఈ ప్రభుత్వాలకు ఏం తెలుసు? వాళ్ళ కొడుకులు బిడ్డలు ఈడ చదువుతుర్రు ఏమన్నా? వాళ్ళు ఏమంటే ఎన్ఆర్ఐలు అయిపోయారు, అమెరికా అటు చదువుతుర్రు. వాళ్ళకి తెలియదు ఈ బాధలన్నీ, మాకు తెలుసు. మళ్ళీ బయట దేశంలో కూడా చాలా పెద్దగా ఉంటాయి, మళ్ళీ అక్కడ భూములు మళ్ళీ పెద్దగా ఉంటాయి, అక్కడ పీస్ ఉంటుంది చదువుకోనికి. మన రాష్ట్రంలోనేమో మళ్ళీ విద్య గురించి మాట్లాడతారు, ఇక్కడ ఉండదు పీస్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు బిడ్డలు ఏడ చదువుతారో ఒకసారి కనుక్కోవాలి అందరు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న ఎమ్మెల్యే ఎంపీల కొడుకులు బిడ్డలు అందరు ఎక్కడ చదువుతారో ఒకసారి సర్వే చేద్దాం అందరం కలిసి. అవును చేద్దాం. వాళ్ళ మనవాళ్ళు అందరు ఎక్కడ చదువుతారో ఒకసారి సర్వే చేసి కనుక్కున్నాం. ఐడియా కూడా వస్తుంది. వాళ్ళందరు కనుక తెలంగాణలో చదివితే ఏ యూనివర్సిటీలో చదువుతారో చూద్దాం. ప్రైవేట్ యూనివర్సిటీలలో చదువుతుర్రా, లేకపోతే ఈ రాష్ట్ర యూనివర్సిటీలలో చదువుతుర్రా, లేకపోతే కేంద్రం నడిపించే యూనివర్సిటీలలో. అందరూ దొంగలు ఏకమై ఊరు నమ్మినట్టు ఒకప్పుడు విన్నాం కానీ ఇక్కడ చూస్తున్నాం అందరం కలిసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు అంతే జరుగుతుంది అన్నట్టు ఈ యూనివర్సిటీలలో. ఇప్పుడు మొన్న రీసెంట్ గా హైకోర్టు కట్టనీకి అని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారు. అవును. ఒక్క ఎకరం ఎంత ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీకి. చాలా ఒక బిల్డింగ్ కట్టచ్చు, అవును, ఒక పెద్ద అకాడమిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కట్టచ్చు. అవి జరగకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ లో ఎక్కడ భూములను అమ్ముదాం అని అంటే, ఎక్కడ దొరికితే భూములు అని అంటే ఏ భూమి యూనివర్సిటీ భూములే దొరుకుతున్నాయి. మళ్ళీ మనకి మనదే యూనివర్సిటీలనే దొరుకుతున్నాయి వీళ్ళకి జాగాలు. ఒక మొన్నేమో ఇక్కడ కోకాపేట అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏమో యూనివర్సిటీలో ఉన్న భూములను అమ్ముతుంది. ప్రతి ప్రభుత్వము ఎక్కడైతే పేదలు బతకాలనుకునే స్పేసెస్ ఉంటాయో ఆ స్పేసెస్ నుంచి అమ్ముడు అని ఇవన్నీ చేసేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా విద్యార్థుల మీద జరుగుతున్న పోలీసులు వాళ్ళ బిహేవియర్ చూస్తే ఒక తీవ్రవాదిని చూసినట్టు చూస్తున్నారు, ఒక నక్సలైట్ ని చూసినట్టు చూస్తున్నారు. చిన్నగా ఏమంత పెద్ద పాపం చేయలేము మేము కేవలం మా యూనివర్సిటీ భూములను రక్షించుకోని కోసం వచ్చాం మేము ముంగటికి. తప్పితే గానీ ఎవరో వస్తుంటే వాళ్ళని ఆపడం గానీ అట్లా ఏం చెయ్యలే. మా యూనివర్సిటీ భూములను మేము రక్షించుకున్నాం అని వచ్చినాం. నువ్వేమో జేసీబీని తీసుకొచ్చినాం. ఎక్కడైతే ఈ తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగినాయంటే, ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఇంకో కొత్త ఉద్యమం చాటి చేస్తుంది. దాన్ని పెద్దగా తప్పించే వాళ్ళది ఇంకెవరిది ఉండదు. కేవలం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఈ రెండుని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలి. ఇంకోటి ఏదైతే భూములని యాక్షన్ పెడదామని అనుకున్నాం వాటిని తక్షణమే వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద భారీ ఎత్తున దేశవ్యాప్తంగా
ఇంకా వీలైతే కాంగ్రెస్ బిల్డింగ్ ఎక్కడైతే ఈ నాంపల్లి ఉందో గాంధీ భవన్ దగ్గర అక్కడ దాన్ని ముట్టడిస్తాం. ఇంకా ప్రియతమ నేత మన రాహుల్ గాంధీ ఎక్కడైతే జోడో యాత్రలు తిరుగుకుంటున్నాడో ఆ నేతలు దాన్ని కూడా ముట్టడిస్తాం కంపల్సరీ. వాళ్ళని పబ్లిక్ లో బేషరతుగా అడుగుతాం. కంపల్సరీ పబ్లిక్ కి జవాబు చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి, అందరికి జవాబు చెప్పేటట్టు. తర్వాత సిగ్గు లేకుండా ఇష్టం ఉన్నట్టు ఇచ్చేసారనుకో దీన్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమమే చేస్తామని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ వికాస్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ విధంగా అంటే యూనివర్సిటీలో కంప్లీట్గా మీరేమో డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం యాక్షన్ అని చెప్పేసి చెప్తా ఉంటే ఏ విధంగా అంటే విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులు, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? సో మాకు విద్య దొరకద్దు, పేద ప్రజలకు విద్య దొరకదు. గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎవరు చదువుకుంటారు మా అంటే సో పేద ప్రజలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళే చదువుకుంటారు. సో అలాంటిది మాకు విద్యని దూరం చేయడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. ఈ విధంగా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఒకసారి ఈ విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో తక్షణమే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తాను, వీలైనంత వెంటనే తక్షణమే అన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం. గతంలో చూసుకుంటే కోకాపేటలో కావచ్చు, అక్కడ ఇతర దగ్గర సో ఇటు కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్ముతే ఏమన్నారు, ఇదే నాయకులు, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, సో వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రొటెస్ట్ చేశారు. సో ఎట్లా అమ్ముతారు మీరు, గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అమ్ముతారు, ప్రజల భూమి ఎట్లా అమ్ముతారు అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతారు? సో గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో ఒక మాట మీది, అధికారంలో ఉన్నప్పుడేమో ఇంకో మాట మీది. సో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు చాలామంది అనుకుంటా ఉన్నారు, డైరెక్ట్ చెప్తా ఉన్నారు కూడా. సో కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోండి. ఎందుకంటే మనం చూసినాం ఆల్రెడీ, మీరు చెప్తున్నాడు గుంట నక్కలు అవి కాదు, ఆల్రెడీ జింకలు ఉన్నాయి. గుంట నక్కలు మీరు చెప్తున్న గుంట నక్కలతో పాటు జింకలు, ఇతర అడవి పందులు కావచ్చు, పాములు, కప్పలు, చేపలు, గీపలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. సో కాబట్టి దీన్ని ఎంతైనా సరే రక్షించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వాన్ని ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు ఉంది, అలాగే దీనికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇతర విద్యార్థులు కూడా, విద్యార్థి లోకంకు కూడా ఉంది అని చెప్పేసి మేము అంటున్నాం. సో చూద్దాం మనం ఏం జరుగుతుందో, ప్రభుత్వం దీనిపైన వెనక తీసుకుంటారు, లేకపోతే ఇదే మొండి వైఖరిని ఈ విధంగానే ముందుకు పోతారని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది.